ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పేరు ప్రజాభిప్రాయ వేదిక. ఇది డేట్ మార్చలేదా? రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీలో రాయబరేలి నుంచి గెలిచిండు కాబట్టి మొదటి దోషి రాహుల్ గాంధీనే. అంటే ఇది 67% వస్తాను. మరి దీంట్లో అయితే ఇల్లు ఎంత వస్తుంది? 85% వస్తారు. మరి కాంగ్రెస్ ప్రేమికులు బాగానే ఉన్నట్టుంది మా దాంట్లో. సరే ఏదైనా కానీ మెజారిటీ అయితే మరి నిజమే అంటారు. మెజారిటీ 85% లేదంటే 67% వేసుకోరు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ మనిషి అన్న. వెరీ గుడ్ మార్నింగ్. బిఎస్ రెడ్డి నేను గాడ్సే వాడుతున్నాను అన్నగారు. జై 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 శ్రీరామ్ హరహర మహాదేవ ఓం నమ శివాయ. జై జై గాడ్సే జై జై గాడ్సే. ఈ రోజు మాటల్లో తగ్గే భారత్ మా తగ్గించే ఇట్లా నా పుష్పరాజు లెక్కన. ఎందుకంటే వాస్తవానికి మహేష్ గాడ్సే అనే పేరు పెట్టుకోవడానికి ఈ రోజు ఒక మంచి సందర్భం కూడా. ఎందుకంటే దేశ ద్రోహులకు దేశ భక్తులకు తేడా తెలిసే రోజు ఇది రోజు. ఈ రోజు మన ఛానల్లో రోజు ఇంట్రో ప్లే అయితే కదా. సో ఆ ఇంట్రో ప్లే చేయడానికి ఈ రోజే సాక్షి అనమాట. నిజమైన స్వాతంత్ర సమయంలో ఈ రోజు చూసినాం మనం, ఇద్దరు దొంగలను తప్ప. అది దీపక్ అట ప్రతి ఒక్కరికి మీ ఛానల్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దీపక్ అని మరి ప్రతి ఒక్కరు గమనించాలి. అది పరిస్థితి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ కేసీఆర్ సీఎం గా ఉంటే తెలంగాణ డెవలప్ అవుతుంది, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అంటాను. ప్రజలే అంటురే, నేను చెప్పుడేందే. ప్రజలకు అదే పాయింట్ చెప్తారు, మనం చెప్పుడు కొత్తగా ఏం అవసరం లేదు. తమ్ముడు 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. కాంగ్రెస్ దొంగ ఓట్లకు అంబాసిడర్ అని చెప్పేసి దామోదర్ అంటాను. అంబాసిడర్ కాదు, బ్రాండ్ అంబాసిడర్. మన పుల్వాలా చాచా కుటుంబమే ఫస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లా. వాళ్ళ ఫ్యామిలీనే కదా ఈ దేశాన్ని చోరీ చేసింది. 14 ఓట్లు వచ్చిన ప్రధానమంత్రి గారు ఒక్కోటి వచ్చిన ప్రధానమంత్రి అయింది. దొంగలు కదా. సో జోడల్ వినాయక్ గారు జై శ్రీరామ్ వెరీ గుడ్ మార్నింగ్. మీనయ్యట జై హింద్ జై భారత్ సూపర్. మహేష్ గాడ్సే గారు థ్యాంక్స్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు, జై బీఆర్ఎస్. సో ఇంతవరకు కామెంట్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తావు కదా రోజు ఇంత లైవ్ పడిపోయే విధానం. సో మరి మీ సహకారం ఉండాలి. ఇంకా నేను కూడా నా వంతుగా ఎందుకు పడిపోతాను ఏంది మరి ఏమంతా రిపోర్ట్ కొట్టిస్తాడా, మా దొరగా కొట్టిస్తాడా, ఇంకోరు కొట్టిస్తారు. సో ఇవన్నీ విషయాలు కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు మీ తరఫున చేయగలిగేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అంతకుమించి ఏం లేదు. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు వాడుతుంటుంది. ఖచ్చితంగా చేస్తా ఉన్నా.